ఎంతమంది త్యాగాలు చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది వాళ్ళ ఫ్యామిలీ డిస్ట్రాయ్ అయిపోయింది, నాశనం అయిపోయింది. అవి ఈ కొత్త జనరేషన్ కూడా తెలుసుకోవాలి. ఒకటి తెలుసుకుంటున్నారు కూడా, మన జంతర్ మంతర్లో చూసాం. సో వాళ్ళు కూడా దాన్ని నిలబెట్టుకుంటున్నారు. మంచి పరిణామం. స్వాతంత్ర పోరాటం వచ్చింది. స్వాతంత్రం తర్వాత అందరూ ఊహించడం ఏంటంటే అందరికీ మంచి ఒక జీవితం వస్తుంది అనుకున్నాం. స్వాతంత్రం పోరాటం అంటే బ్రిటిష్ వాళ్ళు ఎలగొట్టాలి, మనం కూడా బాగుండాలి, ప్రజలు కూడా బాగుండాలి. అందుకోసం అన్ని కులాలు మతాలు అందరు కలిసి పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు అందరూ వాళ్ళ తరికాలో పాల్గొన్నారు. ఒకడు గన్ పట్టాడు, ఒకడు లాఠీ పట్టాడు, ఒకడు పీస్ఫుల్గా చేశాడు, హింస అన్ని చేశాడు. ఎందుకంటే అన్నీ ఉండాలి, ఉత్తేజంలో అన్నీ ఉంటాయి, నో ప్రాబ్లం, తప్పేం లేదు. ఆ రకంగా ఎలగొట్టిన తర్వాత మంచి దేశం వస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కానీ మనం ఇప్పుడు ఎన్నో సంవత్సరం 80 సంవత్సరం పాట పాడాడు సార్. శ్రీధర్ గారు కూడా స్పీచ్ చెప్పారు, యూనిటీ ఎవరిని చెప్పారు, కుల మతాల యూనిటీ. 80 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనం పేరేజ్ వేసుకుంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే, స్వాతంత్ర ఫలితాలు అందరికీ దక్కిందా అంటే దక్కలేదు అనేది క్లియర్గా కనపడుతుంది. మనం చూస్తున్నాం ఇక్కడ అసమానత ఎంత ఉంది అనేది చూస్తే 1% చేతిలో 40% సంపద ఉందంటే 1% పాపులేషన్కి వాళ్ళ చేతిలో 40% సంపద. అదే రకంగా కింద 50%, అడుగున 50% వాళ్ళ చేతిలో సంపద ఎంత ఉందంటే 6%. అడుగు 50% పాపులేషన్ అంటే 70 కోట్ల మంది. 70 కోట్ల దగ్గర ఎంతమంది ఉందంటే ఓన్లీ 6% సంపద ఉంది, దేశ సంపద. అంటే సంపద అనేది కొందరు చేతిలో ప్రోమని పరిరక్షించాలి. సో ఈ ప్రజల సంపద అనేది కొల్లగొడుతున్నారు. అడవులు, నదులు ఇవన్నీ చూస్తున్నాం. చూడండి వర్షాలు కూడా ఎట్లా పడుతున్నాయి, సరిగ్గా పడట్లేదు. అంటే దీనికి కారణం కూడా ఇది. ఈరోజు అండమాన్ నికోబార్ మొత్తం దాదాపు నికోబార్ని టోటల్గా ఆ చెట్లని ఎన్నో లక్షల చెట్లని కొట్టేస్తారు, కొట్టి ప్రాజెక్ట్ కడుతున్నారు. అక్కడ ట్రైబల్ ఒక ఐడెంటిటీ అవన్నీ ఉండవు. మనం స్టడీ చేయాలంటే పాత రాతి యుగం ట్రైబల్స్ ఈ రోజు కూడా ఉన్నారు అక్కడ. అది ప్రిజర్వ్ చేయాలి, హెరిటేజ్ కోసం ప్రిజర్వ్ చేయాలి. కానీ అది కూడా ప్రిజర్వ్ చేసి వాళ్ళు కూడా బయట తీసుకొస్తే చాలా దారుణమైన పరిస్థితి. ప్రపంచంలో ఇట్లా జరగదు, జరుగుతుంది. సంపద ఇవన్నీ మనం చూస్తున్నాం. పే కమిషన్, మన హక్కులు, మన పెన్షన్ వస్తుందా రాదా, పెన్షన్ రివిజన్ వస్తుందా రాదా, మన సమస్యలు కూడా ఉన్నాయి. ధరలు విపరీతంగా పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్, పెట్రోల్, డీజిల్, దాని అనుగుణంగా మన డిఏ రావట్లేదు. అంటే మన నిజ వేతనం తగ్గుతుంది. మనదే కాదు, అందరిది, ప్రజలందరి నిజ వేతనం తగ్గుతుంది. ఇది చెప్పడం ఎవరు కాదు, మన బడ్జెట్లో ప్రైమ్ మినిస్టర్ ఒక ఆర్థిక సలహాదారుడు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, ఆయనే చెప్పాడు తగ్గుతుంది అని. ఈరోజు చాలా మంది ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరూ మాజీ సలహాదారులు, గవర్నమెంట్ ఎక్స్పర్ట్స్, గవర్నమెంట్లో పనిచేసిన వాళ్ళే చెప్తున్నారు ఈరోజు ప్రజల ఆదాయాలు పడిపోతున్నాయి, నిజ ఆదాయాలు పడిపోతున్నాయి. నిజ ఆదాయాలు పడిపోతే కొనుగోలు శక్తి తగ్గుతుంది. కొనుగోలు శక్తి తగ్గితే డిమాండ్ ఉండదు మార్కెట్లో డిమాండ్ లేకపోతే ప్రొడక్షన్ ఉండదు, ప్రొడక్షన్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ ఉండదు. ఈ సైకిల్. అందుకే మీకు మార్కెట్లో చూస్తే షాప్స్ పెద్ద ఎత్తున వస్తున్నాయంటే లేదు, డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. బాబు వచ్చి కొనుక్కోండి, మా స్టాక్ ఖాళీ చేయాలని. ఎందుకంటే కొనిగే వాళ్ళు లేరు. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, లాస్ట్ ఇయర్ మీకు జిఎస్టీ తగ్గింది కదా, బాగా తగ్గించాడు. బాగా తగ్గితే బాగా కొనాలి కదా అందరూ. ఈ 1 yearలో కొనాలంటే లేదు, వాళ్ళు అప్పులు తీర్చుకున్నారు తప్ప కొనలేరు, మార్కెట్ కొనలేరు. అంటే అప్పులు పెరిగిపోతుంది. 62% ఈరోజు హౌస్ హోల్డ్ డెట్ ఉంది. 62%. ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఒక క్రెడిట్ కార్డ్ ఇంకో క్రెడిట్ కార్డ్ తీయటానికి. అంటే ఇలా ఒక దారుణమైన విష వలయంలో ఉన్నాం. ఈరోజు ఉద్యోగాల పరిస్థితి చూస్తే ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతాయి. ఇప్పుడు అయిపోయింది. మనం చూస్తున్నాం సాఫ్ట్వేర్ ఉద్యోగాలను. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు మా పరిస్థితి దారుణంగా ఉందని. మాకు తెలిసిన వాడు ఉన్నాడు, ఒకడు లీవ్ పెట్టి ఎంఎస్సీ చదువుతున్నాడు. ఎందుకు ఎంఎస్సీ చదువుతున్నాడు? సాఫ్ట్వేర్లో పెద్ద పొజిషన్, ఎంఎస్సీ చదువుతున్నాడు. ఏమంటే నా ఉద్యోగం ఎట్లా పోతుంది, నేను కనీసం ట్యూషన్లు చెప్పుకొని బతకాలి అందుకోసం ఎంఎస్సీ చదువుతున్నాడు. సో ఈ పరిస్థితి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా దారుణం. ఏంటంటే మీ కోడింగ్, వాళ్ళు చేసే పనులన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంట్లో కూర్చొని మనం చేయవచ్చు.
మనం చేయొచ్చండి. మనకేం నాలెడ్జ్ లేదు కదా, కంప్యూటర్ నాలెడ్జ్ లేదు. కంప్యూటర్లో కూర్చొని క్లాడ్ అని ఉంది, ఆ క్లాడ్ వాడితే మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు చేసే పని మనం చేసుకోవచ్చు. 1000 మంది చేసే పని మనం చేసుకోవచ్చు ఇంట్లో కూర్చొని. సో మనం చేసుకోవచ్చు, వీ కెన్ డూ ఇట్, కొంచెం ట్రైనింగ్ ఇస్తే. సో ఆ స్థితికి వచ్చింది. సో ఉద్యోగాలు కూడా పోతాయి. సో చాలా సీరియస్ అయిన పరిస్థితి ఉంది. మనం రోడ్డు మీద జనాలు ఎక్కుతున్నారు, మనం చూస్తున్నాం. అది మంచి పరిణామం. ఏంటంటే డెమోక్రసీ, అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ లో రాసి ఉంది, ప్రొటెస్ట్ కి హక్కు, ప్రొటెస్ట్ చేసే హక్కు ఉంది, నిరసన చేసే హక్కు రాశాడు, ఇచ్చాడు. నిరసన ఎందుకు అంటే, మీరు గవర్నమెంట్ పాలసీలు తీస్తారు, దాన్ని మేము కౌంటర్ చేయడానికి, ఎస్ ఇది తప్పు, మాకి హక్కు కావాలి అని అడిగే హక్కు ఉందని కాన్స్టిట్యూషన్ రాసింది. అది దాంతోనే డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ ఇంకా ఏర్పడింది. మన కాన్స్టిట్యూషన్ ఏర్పడటానికి కారణం ఎవరో అంబేద్కర్ ఎక్కడి నుంచో కాపీ పేస్ట్ చేయలేదు, ఎక్కడో కాపీ పేస్ట్ చేయలేదు. స్వాతంత్ర పోరాటంలో ఏం జరిగిందో దాని నుంచి నేర్చుకున్నాడు. ఎస్, ప్రజలకి ప్రొటెస్ట్ చేసే హక్కు ఉందని రాశాడు. సో ఆ హక్కు అనేది కల్పించడం, మనం ఏమనుకున్నాం అంటే మన ఏజ్ వాళ్ళే పోరాటాలు చేసాం. మనమంతా మన ఏజ్ వాళ్ళు సర్వీస్ లో ఉన్నప్పుడు బాగా జెండా తీసుకొని పోరాటం చేసాం, స్ట్రైకులు చేసాం. కొత్త పిల్లలకి ఏం రాదు అనుకున్నాం మనం. కొత్త పిల్లలు ఏం చేయరుగా, ఈ అయిపోయిన దేశం ఎటుపోతుందో, వాళ్ళు ప్రొటెస్ట్ కూడా చేయకపోతే వన్ సైడ్ పాలసీస్ వస్తాయి అనుకున్నాం. కానీ మొన్న తెలిసారు జన్జీ దాని చేయాలి, చప్పట్లు కొట్టాలి వాళ్ళకి. ఎస్, అంటే ఇప్పుడు నాకు ఇదనమాట, మన దేశ భవిష్యత్తు సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాయి. ఎస్, సంబడీ ఈస్ గోయింగ్ టు టేక్ అవర్ హెరిటేజ్. ఫైటింగ్ స్పిరిట్ ని ముందు తీసుకునే ఒక జనరేషన్ అనేది ఏర్పడింది. ఆ ఏర్పడింది బ్రహ్మాండంగా వాళ్ళు చేశారు. ఆ జన్జీకి మనం లెట్ సల్యూట్. అదే రకంగా జన్ ఆల్ఫా మొదలైంది ఇప్పుడు. అంటే స్కూల్ పిల్లలు మనం చూస్తున్నాం, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, స్కూల్లో బిల్డింగ్ కూలిపోతే, లైబ్రరీ లేకపోతే, టాయిలెట్ లేకపోతే, వాళ్ళందరూ రోడ్డు మీద స్టూడెంట్స్ అంతా బయట వచ్చి టాయిలెట్ కల్పించాలి, మీరు టాయిలెట్ కల్పించకపోతే మేము రోడ్ బ్లాక్ చేస్తాం, రోడ్ బ్లాక్ చేస్తే రోడ్ రాస్తా రోకో చేస్తున్నారు. గ్రేట్ అండి. ఇంకా ఏంటి, ఏ పరిస్థితి ఉన్నా మనం అడ్జస్ట్ అయిపోయి వాళ్ళ కింద కూర్చోవాలి, పని చేయాలి. బిల్డింగ్ టాయిలెట్ ఉండదు, మహిళలకైతే గర్ల్స్ స్టూడెంట్స్కి అసలు ఏ ఫెసిలిటీస్ ఉండదు, లైబ్రరీ ఉండదు, ఒకే టీచర్ ఉంటారు స్కూల్లో, స్కూల్ అంతా ఒకటి. ఏంటి దారుణం. ఈరోజు 94,000 స్కూల్స్ బంద్ అయినాయి 10 years 12 years లో. 94,000 అంటే డైలీ 25 స్కూల్స్ బంద్ అవుతున్నాయి. స్వాతంత్రం ఇదా మనం కోరింది, స్కూల్స్ పెరగాలి కదా, హాస్పిటల్ పెరగాలి కదా ప్రజల కోసం, స్కూల్స్ బంద్ అవడం ఏంటి? సరే, ఇది చాలా షేమ్ఫుల్ థింగ్. సో ఇక్కడ దే ఆర్ నో ఫైటింగ్. జన్ ఆల్ఫా, జన్ జీ ఒకటి అనుకున్నాం, జన్ ఆల్ఫా అంటే స్కూల్లో పిల్లలు కూడా ఫైట్ చేస్తారు. ఇది చాలా పరిణామం. సో మంచి, వాళ్ళందరూ ఏమంటే మా కులం హిందూ ముస్లిం నడవదండి, మేమందరం కలిసి ఫైట్ చేస్తాం అంటున్నారు. ఇది చాలా మంచిది. ఢిల్లీలో మనం చూస్తే మాకు ఇవన్నీ నడవదండి, హిందూ ముస్లిం కులాలు మతాలు కాదు, వి విల్ ఆల్ ఫైట్ టుగెదర్. మాకు ఇది ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్, దీనికి బాధ్యులు ఎవరు, రిజైన్ కావాలి, అన్యాయం జరిగింది, దీన్ని మేము చేస్తాం, సమస్య లేదు, మేము నో కాంప్రమైజ్ అన్నాం. వెరీ గ్రేట్. ఈ పరిణామాలు మనం ముందుకు తీసుకోవాలి. సో స్వాతంత్రం దినోత్సవంలో మన దేశం చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవడంలో మనం కూడా జన్జీని, జన్ ఆల్ఫామీని, మన పోరాట పటిమ ఏదైతే ఉందో, మనం అందరికి సీనియర్స్ వాళ్ళకి పాస్ ఆన్ చేయాలి. వాళ్ళు ఏదో మొబైల్లో ఉంటారంటే ఉంటారు, ఉండని, కానీ పాజిటివ్ థింకింగ్ వైపు మన పోరాట పటిమలు కూడా వాళ్ళకి అలవాటు చేస్తే వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఈ దేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తారు. అప్పుడు మన దేశం ముందు వస్తుంది. ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు నిన్న పేపర్లో ఇచ్చారు, ఏమంటే ఇవాళ పేపర్లో వచ్చింది, సెకండ్ స్వాతంత్ర ఉద్యమం కావాలి అని. కావాలి, స్వాతంత్ర ఉద్యమం వచ్చింది, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు, కానీ ఆ స్వాతంత్ర ఉద్యమం ఒక టాస్క్ అనేది పూర్తి కాలేదు. దాని స్వాతంత్ర ఉద్యమం అందరు కోరింది ఏంటి, ఉద్యోగాలు, ఇది అది అవన్నీ పూర్తి కాలేదు. సో అది పూర్తి కావాలంటే మళ్ళీ పెద్ద ఉద్యమం రావాల్సిన అవసరం ఉంది. ఓకే, మనం బతికేంత వరకు అలాంటి ఉద్యమాలు వస్తే మనం కూడా పాల్గొనాలి దాంట్లో. అండ్ వీల్ ఆల్సో ఎంకరేజ్ అదర్ పీపుల్ ఆల్సో టు ఫైట్ ఫర్ అవర్ రైట్స్, సో దట్ రియల్ స్వాతంత్ర